హాయ్ అండి. ఇవాళ నేను మీ ముందుకి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇవాళ నేను మీ ముందుకి క్యాబేజ్ ఫ్రై చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. క్యాబేజ్ ఫ్రై అనేది ఇంకా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకుండా ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. దాంట్లో పసుపు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరకాయలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నేను శనగపిండి వేసేసుకుంటున్నాను. అదే చెప్తున్నాను, మనం ఎప్పుడు ఏం చేస్తామంటే పోపు వేసేసుకుంటాం, అలా ఫ్రై చేసేసుకుంటాం. ఇది అలా కాదు. చక్కగా దీన్ని ఇప్పుడు ఇలా బ్యాటర్ని కలిపేసుకుంటాను. శనగపిండితో పాటు ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపుతో పాటు కలిపేసుకుంటాను. ఉప్పు మాత్రం తర్వాత వేసుకుంటాము, కూర అంతా దగ్గరికి వచ్చేసినప్పుడు వేసేసుకుంటాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తానండి. దీన్ని ఇప్పుడు మనం పోపులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో వేసుకునేటప్పుడు మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో నూనె వేసుకున్నాను, ఇంకా మినపప్పు శనగపప్పు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. నేను ఇంకా ఆవాలు వేయట్లేదండి, జస్ట్ పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరిగాను చూసారా, అవి వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని వేసేసుకోవాలి. మనం ఎంతైతే తరిగి పెట్టుకున్నామో ఇలా సన్నగా మనం పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసి పసుపు వేసి శనగపిండి బ్యాటర్లో మనం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఒక 2-3 విడతలు పడుతుందండి, బాగా ఫ్రై అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఫ్రై మాత్రం క్యాబేజ్ ఫ్రై మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఆ శనగపిండి ఫ్లేవర్ అదిరిపోతుంది. క్యాబేజ్కి ఫ్రై అయినప్పుడు చాలా చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎంత వేయాలో నేను చూశారు కదా, మీరు తీసుకున్న దాన్ని బట్టి కొంచెం పెంచుకుంటూ ఉండండి. నేనైతే 2 స్పూన్స్ వేశాను, నేను పావు కేజీ క్యాబేజ్కి. ఓకేనా, ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది. మరీ మెత్తగా కూడా అయిపోకూడదు. క్యాబేజ్ అనేది క్రంచీగానే ఉండాలి. అందుకే చెప్పాను ఇది చాలా డిఫరెంట్ ఫ్రై అని. చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్రై. తగినంత ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కారం, అది కూడా మీకు రుచికి తగినంత, మీరు కారం ఎంత తీసుకుంటారో అంత ఉప్పు కారం వేసేసుకోవాలి. ఇలా వేయించేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అయిపోయిందండి. ఆ శనగపిండి కానీ ఆ క్యాబేజ్తో బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. కారం అనేది ఇంకా కావాలంటే ఇంకా వేసుకోండి. అలాగే లాస్ట్లో గరం మసాలా, ఇది మాత్రం కంపల్సరీ. నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయలేదు, ఇవాళ వేయను నేను, అందుకని నేను గరం మసాలా మాత్రం ఒక్కటే వేసినాను. అది చూసుకుని వేసుకోండి. మరీ ఎక్కువైనా బాగోదు, మరీ తక్కువైనా బాగోదు. నేను నా కూరకి తగినంత వేసేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి. చాలా డిఫరెంట్ క్యాబేజ్ ఫ్రై. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇది ట్రై చేసి కంపల్సరీ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా డిఫరెంట్ క్యాబేజ్ ఫ్రై అండి, చాలా చాలా డిఫరెంట్. సో డూ ట్రై ఇట్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.